పార్టీ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మన నియోజకవర్గ బీజేపీ సుధాకర్ గారు, ఇతర మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, ప్రతి ఒక్కరికి, జన సైనికులకి అందరికీ పేరు పేరున నమస్కారం. ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, మా మోహన్ రావు కూడా చెప్తా ఉన్నా, మీరు తీరిగ్గా అందరినీ పోగు చేసుకొని అందరం ఊళ్ళో నుంచి ఊరేగింపుగా కొన్నూరు మీటింగ్ వెళ్దాం అనేటువంటి చాలా. మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, మనం 2 వీలర్ మీద వస్తామా, ఆటోలో వస్తామా, నడిచి వస్తామా, ఎలా వస్తామని చూసుకొని ఎంత మందిని మనం మొబైల్ చేసుకుని ఉదయం 9 టార్గెట్ గా ఈ పట్టణాల్లో ఉండేటట్టు చేద్దాం. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మా మీటింగ్ లో కూడా చూసాను, పట్టణముడి మనం అక్కడ పెట్టిన అందరు తిరిగి ర్యాలీగా బయట భోజనాలు పెట్టుకుంటారు. చివరి మీటింగ్ పెట్టిన నాయకులు జనం. కాబట్టి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి సమయం ఇవాళ చాలా విలువైంది. మన నియోజకవర్గం మీద, మన మీద అభిమానంతో ఆయన 1 గంట సమయం మనం కేటాయించారు. కాబట్టి మనం ఏదో ఊరేగింపులు చేసుకుందాం, తీరిగా బయలుదేరి ఊర్లో బయలుదేరి 1 గంట ఊరేగింపులు వద్దాం అంటే పవన్ కళ్యాణ్ గారి కోసం అవ్వదు. మనం పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూడాలి. అది అందులో నాకు తెలిసి కొన్నూరు గడ్డ మీద తొలిసారి ఆయన కాలు. ఇది 24 గంటలు మన కొన్నూరు సత్తా ఏంటి అనేది మనం ఎన్జీ రంగారు స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఎందుకంటే మామూలుగా అయితే 7వ తారీఖు మన మార్కెట్ గారు చెప్పినట్టు మీ లీడర్లు, మా లీడర్లు అందరూ గ్రామాన్ని తిరిగి మొబైల్ చేసుకోవడానికి టైం ఉండేది. ఇవాళ మధ్యలో ఉంటుంది ఒక్క రోజు. కాబట్టి గ్రామంలో సమన్వయంతో మీరు మేము పనిచేద్దాం, మాట్లాడుకుందాం. ప్రతి ఊరు నుంచి తరలించే విధంగా చేసుకుంటాం. ఎందుకంటే లీడర్లు బయలుదేరి కొన్నూరు మండలం 29 గ్రామాలు తిరగాలంటే రేపు సాయంత్రం వరకు కూడా. కాబట్టి ఎవరికి వాళ్ళు మన శక్తి ఏంటి అనేది నిరూపిద్దాం. మీరు కానీ మేము కానీ అన్ని విధాలుగా చెయ్యి కలిపి పవన్ కళ్యాణ్ గారు 9 గంటలకు మన కొన్నూరులో అడుగు పెడతారంటే 9 గంటలకు 5 గంటల్లో మీరు మేము నిండాలి. కాబట్టి అందుకని నేను కోరేది ఏంటంటే, అది దృష్టిలో పెట్టుకోండి. హెలిప్యాడ్ కూడా మన సొసైటీ నుంచే ఉంటుంది. కాబట్టి మన సొసైటీ వాళ్ళకి ఇంకా దగ్గర, ఇక్కడ మా ఊరు కానీ మిగతా గ్రామాలు, ఇటున్న గ్రామాలన్నీ హెలిప్యాడ్ దగ్గరికి వస్తే అందరం కలిసి ఊరేగింపుగా మనం ఎప్పుడు మీటింగ్ కూడా రంగా స్టాట్యూ దగ్గర పెట్టుకుంటాం. మన సాంప్రదాయం ఉంది. కాబట్టి రంగా స్టాట్యూ దగ్గర మీటింగ్ పెట్టుకుందాం, కావాల్సిన ఏర్పాట్లు చేసుకుందాం. అలాగే జన సైనికులు కూడా ఎవరన్నా మా వాళ్ళు కానీ మీరు కానీ వాలంటీర్స్ గా ఉండాలని ఉత్సాహం ఉన్నాడంటే పేర్లు ఇవ్వండి. ఎందుకంటే రోడ్ పార్టీ కింద ఉండడానికి. కాబట్టి మీరు ఎవరన్నా ఉత్సాహించినాడు, ఎందుకంటే ఈ డ్యూటీ చేసేవాడు ఈ డ్యూటీ చేసేవాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేది 1 గంట సమయం. ఎందుకంటే మన దగ్గర నుంచి ఇంకా చాలా మీటింగ్ కాదు, ఎలక్షన్ అంటే ఎలా ఉంటుందండి, ఆయన రాష్ట్రం మొత్తం తిరగాలి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అందరినీ కోరేది 9:00 ఐలాండ్ సెంటర్ లో ఎలా ఉండాలి, అది ఏ మార్గాలైనా అవుతుంది, అది గుర్తు పెట్టుకొని ఇప్పటి నుంచి మీరు అందరికీ చెప్పుకొని బయలుదేరే విధంగా. కొంచెం దూరం ఉన్నాడైతే కొంచెం ఎర్లీగా బయలుదేరడం, దగ్గర ఉన్నాడు 1 గంట అటు ఇటు అయినా వచ్చే విధంగా చేయడం. ఆ విధంగా మనం మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు మన పట్టణంలో అడుగు పెట్టినప్పుడు నవ్వుతో నా భవిష్యత్తులో కొన్నూరులో పవన్ కళ్యాణ్ గారు అని అనిపించే విధంగా పనిచేయాల్సిన బాధ్యత మా దగ్గర నుంచి ఇక్కడ ఉన్న మీ అందరికీ ఉంటుందని గుర్తుపెట్టుకున్నాను. ఇది మనందరి కార్యక్రమం. మా వంతు సహాయ సహకారాలు తీసుకుంటాయి. అందరితో మేము సమన్వయం చేసుకుంటాం, పూర్తి బాధ్యత తీసుకుందాం. మన నాయకుడు తొలిసారి మన పట్టణంలో అడుగు పెడతా ఉన్న సందర్భంలో ఘన స్వాగతం మన దగ్గర నుంచి, బ్రహ్మాండమైన అపూర్వమైన స్వాగతం కొన్నూరు నుండి మనం ఇచ్చాం అనే ఆత్మ సంతృప్తి ఆయన కాదు, మన కలగాలి. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన నాయకుడు రాక కొన్నూరు వచ్చారు, మనం ఘన స్వాగతం పలికాం మన నాయకుడికి. మన ఊర్లోనే ఒక ఆత్మ సంతృప్తి కలిగే విధంగా మనందరం కూడా పనిచేద్దాం. కాబట్టి మీరు గోడల్లో నాయకులు ఆలోచనలు పెట్టుకొని ర్యాలీలు చేద్దాం, ఊరేగింపు బయలుదేరండి, కానీ టయానికి బయలుదేరు. అదొకటే కోరేది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నాకున్న సమాచారం ప్రకారం 12 ఆయన వెళ్ళిపోవాలి. ఆయన ఒకవేళ 10ంటికి వస్తే 11ంటికి వెళ్ళిపోతారు, 11ంటికి వస్తే 12ంటికి వెళ్ళిపోతారు. ఇంకంటే 12 తర్వాత ఉండటం అనేది ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన లక్ష్యం 9 గంటలకి ఐలాండ్ సెంటర్ కి హెలిప్యాడ్ దగ్గర నుంచి ఊరేగింపు వస్తారు. ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఇటు వస్తే, మీటింగ్ వచ్చేవాడు ఐలాండ్ సెంటర్ కి వస్తే మళ్ళీ మీరు ఇటు వచ్చి ఎదురెదురు పడుతున్నారు. మీటింగ్ దగ్గర వాడు మీటింగ్ దగ్గర ఉండండి, ఆ ఊళ్ళో వాళ్ళందరూ మీటింగ్ దగ్గర ఉండండి. ఇటు వచ్చేవాళ్ళందరూ హెలిప్యాడ్ కి వస్తే అందరం కలిసి బ్రహ్మాండమైన మీటింగ్ మనం జరుపుతున్నాం. మనం కొన్నూరు గడ్డ పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టినప్పుడు ఈ గడ్డ
అమూల్యమైన స్వాగతాన్ని మనం 3 పార్టీలు కలిసి ఆయనకి ఇచ్చాము అని చరిత్ర చెప్పుకునే విధంగా చేస్తాం. కాబట్టి దానికి దయచేసి ఇప్పటి నుండి ఈ క్షణం నుండి మనం పనిచేయాలి. ఎందుకంటే అందరూ ముఖ్యమైన నాయకులు ఉన్నారు. ఈ క్షణం నుంచి మీ ఊళ్ళో వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని మేము నిరంతరం మీతో కాంటాక్ట్ లో ఉంటాం. సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కడ మీరు మేము సమన్వయంతో గట్టిగా ఆర్గనైజ్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారి సభ, ఎందుకంటే మనం మామూలుగా ఈ సమావేశం 7వ తారీఖు పెట్టుకున్నాం. మన అదృష్టం బాగుండి ఇప్పుడే తెలిసింది 5వ తారీఖు. కాబట్టి 5వ తారీఖు సభని పవన్ కళ్యాణ్ గారి సభని విజయవంతం చేద్దాం. ఎందుకంటే 3 పార్టీలు కూడా మనం పోటీ చేస్తున్నాం కాబట్టి ఈ పొన్నూరులో ఆయన తొలిసారి నాకు తెలిసి ఎప్పుడు రావాలి. మొట్టమొదటిసారి ఈ పొన్నూరు గడ్డ మీద అడుగు పెడుతున్నారు. ఆయన మొదటిసారి ఆయన పాదం ఇక్కడ పెట్టినప్పుడు బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ పొన్నూరులో జరిగింది అని అనిపించే విధంగా చేయడం ఇక్కడ ఉన్న మనందరి బాధ్యత అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని మనందరం కూడా కలిసి పనిచేద్దాం. ఈ 24 గంటల్లో నాయకులుగా మన సత్తా ఏంటో చూపెట్టాలి. అది ఎందుకంటే మనం కాబట్టి ఎవరికి వాళ్ళు ఎందుకంటే మేము కూడా సమయం తక్కువ ఉంది కాబట్టి మేము చేయాల్సిన పనులు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు మనం బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా జరిగింది మనం పొందుతున్న విధంగా చేద్దామని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇది మన కార్యక్రమం, మనందరి కార్యక్రమం అని చెప్పి మనందరం భాగస్వాములే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఇప్పటి నుండి ఈ క్షణం నుండి ఏదున్నా మీకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మాకు తెలియజేయండి. సమన్వయంతో పనిచేద్దాం. మరి ఇందాక మనాళ్ళు చాలా మంది చెప్పారు, వాళ్ళు వీళ్ళు అలా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడుతున్నారు. నాకు జనసేన మీద నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు కాకపోతే ఒక మాట చెప్తారు, ఆ ఊరికి ఒక మాట చెప్తారు అంతే. అంత నుంచి తేడా మాటల వరకే జరుగుతుంది కానీ నుంచి అటు జరిగింది. ఆ నమ్మకం విశ్వాసం నాకు ఉంది. కాబట్టి మనందరం కూడా అదే దీంతో పనిచేద్దాం. బ్రహ్మాండంగా ఎల్లుండి 9ంటికి టార్గెట్. 9ంటికి ఎన్ని వేల మందిని మనం పొన్నూరు ఐలెండ్ సెంటర్ లో చేస్తే అది మన సమర్థత. అది నాగరాజు మనాడు చెప్పినట్టు సముద్రం పొంగిస్తే బ్రహ్మాండం అదే అవుతుంది. అందుకని ఇప్పటి నుంచి నేను చెప్పేది అందరం ఈ క్షణం నుంచి పనిచేద్దాం. నేను నీకు తెలిసిన 100 మందికి నువ్వు మొబైలైజ్ చేయి, ఎవరికి తెలిసిన వాళ్ళు అందరినీ మొబైలైజ్ చేద్దాం. అందరం పనిచేద్దాం. 9 మన లక్ష్యం. ఉదయం 9ంటికి పవన్ కళ్యాణ్ గారు మనందరూ ఐలాండ్ సెంటర్ రావడం. పవన్ కళ్యాణ్ గారు దిగే నాటికి ఐలాండ్ సెంటర్ జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నిండిపోయింది. అద్భుతమైన స్వాగతం ఆయనకి పలికారు అని అనిపించుకునే బాధ్యత అవసరం. మనం దానికోసం మనందరం కూడా ఈ క్షణం నుంచి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ హెలిప్యాడ్ సర్దార్ మహమ్మద్ మన సీఎం దిగిందే అక్కడి నుంచే అదే హెలిప్యాడ్ కోసం మనం పర్మిషన్ తీసుకుంటున్నాం. మనం కాకపోతే మన మీటింగ్ మనం రంగగారి స్టాట్యూ దగ్గర పెడుతున్నాం అటు నుంచి ఈ ఫేస్. కాబట్టి దయచేసి అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలో ఉన్న మీ అందరితో కూడా మేము కాంటాక్ట్ లో ఉంటాం. ఏదన్నా తెలియజేయండి. మన లక్ష్యం ఒకటి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే మన లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా మనం పనిచేస్తాం. అందరికీ నమస్కారం. మీ పార్టీ పరంగా ఉండేవాళ్ళు ఎవరైనా ఇంటిమేట్ చేసినా వాళ్ళు మనాళ్ళతో సమన్వయం చేసుకొని కోఆర్డినేట్ చేస్తారు. అలాగే మీరు ఎవరైనా ఉంటే మీరు కోఆర్డినేట్ చేస్తే మా దగ్గర కూడా ఎవరైనా ఉత్సాహం ఉన్నాడంటే వాళ్ళని కూడా కలుగుతాం.